వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది స్పష్టం చేసిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను కేంద్ర మంత్రి బండి సంజయ్కి అందజేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సూచన. రిజర్వేషన్లు 50% కోట ఎత్తివేసేలా ఉద్యమిస్తామని మంత్రి పొన్నం వెల్లడి. కరీంనగర్ జిల్లాలో ఇటీవల ధ్వంసమైన చెక్ డ్యాంను పరిశీలించిన మేధావులు, ఇంజనీర్లు. బ్లాస్టింగ్ వల్లే చెక్ డ్యాం ధ్వంసమైందని, బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. నంబర్ ప్లేట్లు లేని 73 బైక్లకు జరిమానా చెల్లింపుకు ఎలాంటి రాయితీ లేదని స్పష్టం చేసిన ట్రాఫిక్ ఏసీపీ. కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య కలకలం. అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడి. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో రాజకీయ పార్టీల నాయకులతో పాటు అధికారులు ఘన నివాళులర్పించారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజయ్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావుతో పాటు పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఆదర్శంగా హక్కులు కల్పించి స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్ర అనంతరం ఉన్న పరిస్థితుల్లో కుల మత వర్గ విభేదాల వైషమ్యాలకు అంతిమ గీతం పాడేలా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ మనుషులంతా ఒకటే అని రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ చేసిన గొప్ప ఆలోచన విధానాలను సూర్యచంద్రులు ఉన్నంత వరకు గుర్తుంచుకోవాలన్నారు. నేడు ఈ దేశంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న ఆలోచనలను ప్రతి పౌరుడు గమనించాలని, అంబేద్కర్ చూపిన మార్గాలను అన్వేషిస్తూ వారి ఆశయాల సాధన కోసం ముందు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీని, ప్రజాపాలన ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా ఎస్టీసెల్ అధ్యక్షుడు శ్రవణ్ నాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్, మిగతా సీనియర్ నాయకులు ఆరిఫ్ మోసిన అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరి అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలు ఈరోజు అనుసరించి మనల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా మన యొక్క రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించి ఆనాడు ఉన్నటువంటి మన స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు, స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితులలో మరి ఆనాడు మరి ఎన్నో కుల మతాలకు సంబంధించి వర్ణ వైషమ్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ సమాన హక్కు కల్పించాలని, మనుషులంతా ఒకటే, అందరికీ కూడా సమాన బాధ్యతలు, సమాన హక్కులు కల్పించి ఈ దేశాన్ని ఒక తాటిపైకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించి రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, వారు చేసినటువంటి కృషి తప్పకుండా మనం అందరం కూడా జీవితకాలం సూర్యచంద్రులంతా వరకు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వారు చూపినటువంటి బాటలో తప్పకుండా అందరం పయనిస్తూ ఈనాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, గతంలో ఉన్నటువంటి
గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లా అంతటా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మొదటి దశ పోలింగ్తో పాటు రెండవ దశ పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా సంబంధిత గ్రామాలు మండలాల్లో ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని, మూడవ దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల ప్రవర్తన నియమావళి తొలగిపోతుందని తెలిపారు. అందువల్ల మొదటి రెండవ దశలో ఎన్నికైన అభ్యర్థులు ఇతరులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించరాదని తెలిపారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలలో సైతం ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా తనుగుల గుంపుల మధ్య ఇటీవల ధ్వంసమైన చెక్ డ్యాంను జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్, మేధావులు, ఇంజనీర్లు, జర్నలిస్టులు పరిశీలించారు. పత్రికల్లో, టీవీలలో వచ్చిన వార్తలు చూసి జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాష్తో పాటు మేధావులు, ఇంజనీర్లు, జర్నలిస్టులు ధ్వంసమైన చెక్ డ్యాంను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. చెక్ డ్యాం ధ్వంసమైన దానిని బట్టి స్థానికులు, ఇరిగేషన్ అధికారులు ఇచ్చే సమాచారాన్ని బట్టి ఇది ముమ్మాటికి ధ్వంసం చేశారని, ఇది ఇసుక మాఫియా పనా లేకపోతే ఇందులో ఏదైనా రాజకీయ కోణం దాగి ఉందా అనేది విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలంలో చేపలు చనిపోయి ఉన్నాయని, గ్రామస్తులు, ఇరిగేషన్ అధికారులు కూడా బ్లాస్ట్ జరిగిందని చెబుతున్నారని తెలిపారు. చెక్ డ్యాంను బ్లాస్ట్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ మాకైతే హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత పత్రికా రిపోర్ట్స్ కానీ, ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇది విధ్వంసం అనేది మాకు అర్థమైంది. సరే ఒకసారి తెలుసుకుందాము, వాస్తవాలు చూద్దామని చెప్పేసి ఒక కమిటీ ద్వారా ఒక 11 మంది కమిటీగా ఏర్పడి ఇక్కడ రావడం జరిగింది. ప్రముఖ ఇంజనీర్లు శ్రీధర్ దేశపాండే గారు, దామోదర్ రెడ్డి గారు, అట్లాగే ప్రముఖ జర్నలిస్టులు, ప్రముఖ ప్రొఫెసర్స్, విసి సీతారామరావు గారు గతంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 2 సార్లు విసిగా ఉన్నారు. అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత భిన్న వృత్తులలో ఉన్న మా అందరికి కూడా ఇది బ్లాస్ట్ అనేది నిర్ధారణ అయింది. ఎందుకంటే ఇక్కడ చేపలు చనిపోయి పడి ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ వరదలో కొట్టుకుపోవాలి చేపలు, అది ఒకవేళ కుంగినట్టయితే వెళ్ళిపోవాలి. మరి చనిపోయి ఎందుకుంటాయి ఇక్కడ? అదేవిధంగా ఎగిరి వెనుకకు పడ్డాయి శిథిలాలు, 7-8 దిక్కుల బ్రీచెస్ కనబడతా ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇది కావాలని చేసిందే. ఇది దేనికోసం చేశారు? మరి ఇప్పుడు ఇది రైతులకు యాసంగి పంటలకు కూడా నీళ్ళు ఇచ్చే వనరు ఇది. మేము చూసిన మానేరెంబడి వస్తున్న కొద్దీ పైపులు వేసుకొని అవతల వైపు పొలాలకు నీళ్లు అందించుకుంటున్నారు. ఈ డైరెక్ట్ గానే కాకుండా ఇండైరెక్ట్ కూడా గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ అయింది ఈ ప్రాంతంలో. ఎప్పుడో ఎండిపోయిన బావులకు, బోర్లలో కూడా ఈ చెక్ డ్యామ్ కట్టినాక నీళ్లు వచ్చినాయి. మరి వీళ్ళకి ఎట్లా హృదయం ధరించలేదో ఈ కూల్చేసేటప్పుడు మరి గతంలో ఎంత గోసపడ్డాం నీళ్లు లేక. తెలంగాణనే నీళ్ల కోసం కదా మనం తెచ్చుకున్నది. తెలంగాణ కోసం పోరాడుతూ 1200 మంది బలిదానాలు చేశారు కదా. ఈ ఇసుక కోసమో ఇంకో లాభం కోసమో ఇట్లా బ్లాస్ట్ చేయడం అనేది, లేదా గత ప్రభుత్వం నాసిరకమైన నిర్మాణాలు చేసిందని తప్పుపట్టడానికో, ఏ ఆరోపణ కోసమో మరి ఇది రాజకీయంగా జరిగిన కుట్రనా లేకుంటే ఇసుక మాఫియా చేసిందా, దీని వెనకాల ఏమన్నా ఆంధ్ర కుట్రలున్నాయా, ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇంజనీర్లు కూడా నిర్ధారించారు ఇది బ్లాస్ట్ అని చెప్పి. కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, జూనియర్ ఇంజనీర్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరామయ్య లాంటి వాళ్ళు కూడా 24 గంటల లోపలనే రిపోర్ట్స్ ఇచ్చారు. శిథిలాలు వాటిలలో దొరికిన జిలెటిన్ స్టిక్స్ను కూడా తీసుకుపోయి వాళ్ళు పొటాష్ ఇట్లాంటివి దొరికినాయి. వాటిని ఆధారంతో వాళ్ళు నిర్ధారించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై రూల్స్ అతిక్రమించే బైక్లపై కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు కొరడా జరిపించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి నగరంలో తనిఖీలు చేపట్టారు. బైక్ల పెండింగ్ చలాన్స్తో పాటు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి 73 బైక్లను పట్టుకున్నారు. జరిమానా విధించడంతో పాటు పెండింగ్ చలాన్స్ జరిమానాను వసూలు చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలకు నంబర్ ప్లేట్లు అమర్చారు. నిబంధన అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
పెండింగ్ చలాన్స్పై ఎలాంటి రాయితీ లేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం సరైంది కాదని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి స్పష్టం చేశారు. పెండింగ్ చలాన్స్కు ఎలాంటి రాయితీ ప్రభుత్వం కల్పించలేదని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని కోరారు. ఆన్లైన్లో చెక్ చేసుకొని పెండింగ్ ఉంటే వెంటనే చెల్లించాలని కోరారు. స్పెషల్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ ఎగనెస్ట్ 2 వీలర్స్ పైన చేసాము. వితౌట్ నంబర్ ప్లేట్ ఉంటుంది, బట్ పార్షియల్గా కొన్ని నంబర్స్ తీసేస్తున్నారు 2 వీలర్ రైడర్స్. సో అది ఇరెగ్యులర్ నంబర్ ప్లేట్, ఇంప్రాపర్ నంబర్ ప్లేట్, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్స్, వీటిపైన ఒకటి స్పెషల్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా టోటల్ 73 వెహికల్స్ని మేము 2 వీలర్స్ను డిటైన్ చేయడం జరిగింది. తర్వాత వాటికి చాలాని ఇంపోజ్ చేస్తాము. ప్లస్ ఏంటంటే చాలా ఇంపోజ్ చేసిన తర్వాత ఈ వాహనదారులు ఆ కొత్త నంబర్ ప్లేట్ మా సమక్షంలోనే తీసుకొచ్చి వాటికి ఫిక్స్ చేసి తీసుకెళ్తేనే మేము వెహికల్ని మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే వాహనదారులు ట్రాఫిక్ పోలీసుకు సహకరించాలి. ఈ డ్రైవ్ ఎందుకు చేస్తున్నామంటే ఈ మధ్యలో కొన్ని అఫెన్సెస్ అవుతున్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్ అవుతున్నాయి. సో దాంట్లో ఏంటంటే ఈ దొంగతనం చేసేటానికి వచ్చేటి వాళ్ళు వెహికల్స్ తీసుకొని వస్తున్నారు, నంబర్ ప్లేట్ ఉండట్లేదు. ఉన్న నంబర్ ప్లేట్ కూడా ఇంపార్షియల్గా పార్షియల్గా అది కనపడుతుంది, పార్షియల్గా కనపడతలేదు, ట్యాంపరింగ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. వీణవంక మండలం నర్సింగపూర్లో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సింగిరెడ్డి కొమరాంరెడ్డి చిలుకమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య విషయం చెప్పకుండా అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయగా పెద్ద దంపతుల మృతిపై అనుమానం వ్యక్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించారు. వృద్ధ దంపతులకు 5 సంతానం, 4 కూతుళ్లు, 1 కొడుకు ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కొమరారెడ్డి అనారోగ్యంతో ఉండగా ఇద్దరు ఒకేసారి మృతి చెంది ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టగా గదిలో పురుగుల డబ్బా స్వాధీనం చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కూతురు తల్లిదండ్రులు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వాళ్ళకి ఇష్టపూర్వకంగా అనిపిస్తుంది. వాళ్ళు ఇష్టపూర్వకంగా మనం ఏం చేయగలం? వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకున్న పని, దానికి మన దగ్గర ఎలాంటి లేదు. వాళ్ళు చేతగాకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు, వెళ్ళిపోయింది. వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలి. 70 అని రాసుకోవాలి. 1 కొడుకు 4 బిడ్డలు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ కె మహేశ్వర్తో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కరీంనగర్ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వియం గదుల, వీవీప్యాట్ గదుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బీజేపీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, సిపిఐఎం పార్టీ ప్రతినిధి మిల్కూరి వాసుదేవారెడ్డి, ఎంఐఎం పార్టీ ప్రతినిధి బర్కత్ అలీ, బీఎస్సీ పార్టీ ప్రతినిధి సిరిసిల్ల రాజయ్య, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లిలో గేటు పడడంతో రైల్వే ట్రాక్పై కారు నిలిచిపోవడం కలకలం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రైల్వే గేట్ సమీపంలో రాంపల్లి నుండి పెద్దపల్లికి కారు వెళ్తుండగా అకస్మాత్తుగా గేటు పడింది. దీంతో కారు రైల్వే పట్టాలపై నిలిచిపోయింది. ట్రైన్ వచ్చే అవకాశం ఉన్నందున రైల్వే సిబ్బంది హుటాహుటిన గేటును ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. గంట సేపటి వరకు ప్రయత్నించిన గేటు తెరుచుకోకపోయేసరికి రైళ్లను నిలిపివేయాలంటూ సమాచారం అందించారు. రైలు పట్టాలపై కారు నిలిచిపోవడంతో కారు నిర్వాహకులు భయాందోళనకు గురై కారులో ఉన్న వాళ్ళు బయటికి వచ్చారు. చివరకు రైల్వే సిబ్బంది గేటును
తొలగించి ప్రమాదం తప్పించారు. గేటు అకస్మాత్తుగా పడి రిపేర్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని రైల్వే సిబ్బందితో పాటు కారు డ్రైవర్ తెలిపారు. మరి అది గేట్ ఏమైంది? అక్కడ తీసి ఉన్నది, వీడికి వచ్చినాం, ఇది వేసి ఉన్నది, వేసిన వల్ల బైక్లు పోతా అంటే తీసిన వల్ల మేము ఇక అది ఎట్లా తీసున్నాయి కదా అని మళ్ళీ వచ్చినాం. ఇది తీస్తారనుకుంటే అది లాక్ అయిపోయింది, అది ఆల్రెడీ వేసిండు, ఇది తీస్తే ఇది అత్తలేదు, మీకు అత్తలేదు, అది అట్లే ఉన్నది. మరి కారు పట్టాల మీద ఉన్నది కదా, ట్రైన్ వస్తే ఎట్లా? ఇక ట్రైన్ వస్తే ఎట్లుంటే ఇక ఏమున్నది, మళ్ళీ ఇట్లా దింపి పెడదామని చూస్తాను. మరి వాళ్ళు అడిగిర్రా ఇట్లా ప్రాబ్లం అయింది కదా అని? అడిగినాం, అడిగితే ఆయన నుండి ఆవుని వాళ్ళతో ఫోన్ చేయించి బంద్ చేపిస్తా అని చెప్పి బంద్ చేయించండి. ఇక మరి చూస్తాను. తొలి విడత పోలింగ్ జరిగే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక నిలిచిపోయింది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చింతపట్ల సుహాసిని నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుహాసిని పేరు ఓటర్ లిస్టులో లేకపోవడంతో నామినేషన్ తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆన్లైన్ ఓటర్ జాబితాలో పేరు ఉందని సుహాసిని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న మంతని ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నారు. సంతృప్తి చెందని ఎన్నికల అధికారులు నామినేషన్ తిరస్కరించి పోటీలో ఉన్న మిగతా 4 అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో సుహాసిని ఆన్లైన్ ఓటర్ జాబితాలో పేరు ఉండి మాన్యువల్గా గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్ లిస్టులో పేరు లేకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు. సుహాసిని అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు నామినేషన్ను పరిగణలోకి తీసుకొని గుర్తు కేటాయించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే ఎన్నికల ప్రక్రియ చివరికి దశకు చేరడంతో ఎన్నికల అధికారులు హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని మళ్లీ ఎన్నికల ప్రక్రియ చేపడతామని ప్రకటించారు. దీంతో 11న జరగాల్సిన సర్పంచ్ ఎన్నిక పోలింగ్ నిలిచిపోయింది. తర్వాత డేట్ నిర్ణయించి ఎన్నికలు నిర్వహించనున్నారు. అలా నా ఆన్లైన్లో మా ఓటు హక్కు కనిపించినప్పుడు కూడా కేవలం గ్రామ పంచాయతీకి ఇచ్చిన ఓటర్ లిస్టులో పేరు లేనందున వాళ్ళు తొలగించడం జరిగింది. జరిగిన వెంటనే మేము ఆర్డీఓకు అప్పీల్కు వెళ్ళడం జరిగింది. అప్పీల్కి పోతే అక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ గౌరవ హైకోర్టులో కూడా మా సీనియర్ అడ్వకేటు అల్లాడి రవీందర్ మరియు బండారి శ్రీకాంత్ అనే అడ్వకేట్ ద్వారా మేము మళ్ళీ కోర్టుకు వస్తే కోర్టు కూడా నిన్న 3వ తారీఖు రోజు మా నామినేషన్ను కన్సిడర్ చేయమని కూడా. కొన్ని మండలాల వార్తలు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం జోగిన్పల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న స్థానిక నాయకులు ఏలేటి మహిపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించిన జువ్వాడి కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఎలాంటి ఇండ్లను నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న ఏలేటి మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది, స్పష్టం చేసిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను కేంద్ర మంత్రి బండి సంజయ్కి అందజేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సూచన. రిజర్వేషన్లు 50% కోట ఎత్తివేసేలా ఉద్యమిస్తామని మంత్రి పొన్నం వెల్లడి. కరీంనగర్ జిల్లాలో ఇటీవల ధ్వంసమైన చెక్ డ్యాంను పరిశీలించిన మేధావులు, ఇంజనీర్లు.
బ్లాస్టింగ్ వల్లే చెక్ డ్యాం ధ్వంసమయ్యిందని, బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. నంబర్ ప్లేట్లు లేని 73 బైక్లకు జరిమానా చెల్లింపుకు ఎలాంటి రాయితీ లేదని స్పష్టం చేసిన ట్రాఫిక్ ఏసీపీ. కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య కలకలం. అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.